మీ కూతురికి మీతో మాట్లాడటం ఇష్టం లేదనుకుంటా. మేము ఏం పాపం చేశాం? మా దగ్గర మాట్లాడడానికి కూడా దానికి ఇష్టం లేదా? అటువంటిదేం ఉండదు. చనిపోయిన ప్రతి ఆత్మతో మనం అంత ఈజీగా మాట్లాడలేము. చనిపోయిన మీ అమ్మాయి ఆత్మ తన లోకంలో తను సంతోషంగా ఉంది. తన్ను మళ్ళీ మళ్ళీ పిలిచి కష్టపెట్టద్దు, వదిలేయండి. Sana Zingo ele mama అక్కడేం చూస్తున్నావు? నీకన్నా నేను సీనియరు, అనవసరంగా నా మీద చేపెట్టుకో. అలాగానైనా సరే సరే, తెలియక చేశాను. మీరు చూసుకోండి. చూస్తూనే కదా ఉన్నాను. రే, అది ఓనర్ గారి భార్యరా. ఏంటిది? ఓనర్ పెళ్ళానా? ఏంటన్నా చెప్తున్నావు? పాత అంబాసిడర్ కార్ లాగా ఉన్న అతనికి బెంజ్ కార్ లాంటి ఒక పెళ్ళామా? రే, అది అతని ప్రాప్తే. దాని గురించి నువ్వే దగ్గర బాధపడుతున్నావు. నువ్వు పని చూడరా. పని చూడడానికే కదా వచ్చాను. అయ్యో రే, ఖచ్చితంగా మన ఇద్దరు రోడ్లో భిక్ష తెస్తాం చూడు. అందుకే ప్లాన్ వేసినట్టున్నావు. చెప్తే వెంటరా, పని చేయరా. ఏ, నువ్వు పని చూసుకోవా? నువ్వు ఏం చెప్పినా మారేటట్లేదు. బో, నిర్ణయం తీసుకున్నావుగా, నిన్ను తీసుకొచ్చి పనిలో చేర్చాను చూడు. నన్ను చెప్పాలి. ఏంట్రా? నాకు చాలా రోజులుగా ఒక ఆశ. ఏ ఆశ? ఎలాగైనా నేను వాటర్ సర్వీస్ చెయ్యాలా. ఏంటే? వచ్చినప్పటి నుంచి స్పానర్నే చూస్తున్నా. ఒక్కసారైనా వాటర్ సర్వీస్ చేస్తే బాగుంటుంది కదా. నీకెలా తెలుస్తుంది నేను చెప్పింది అర్థమవుతుందో లేదో? అంతా నాకు అర్థమవుతుంది. ఈ పని సక్రమంగా చేయాలి, భోజనం తినాలనుకుంటున్నాను. నువ్వేంటంటే రోడ్లో భిక్ష తీయాలనుకుంటున్నావు. నిన్నేను మార్చలేను.